నమస్కారం అండి. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సో మీ అందరి ముందుకి ఈ రోజు అందమైన తెలివైన జాబ్ చేసుకునే అబ్బాయిలను తీసుకొచ్చేసామండి. దీంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సాలరీస్ విషయాలు ఏంటి అనేది మనం ఈ రోజు పూర్తి వివరాలు జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల కోసం ఎలాంటి అబ్బాయిలను తీసుకొచ్చారు అనే విషయం చెప్పండి. ఓకే నవ్య, నువ్వు చెప్పినట్టుగా నేను ఆర్యవైశ్య నుండి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళని తీసుకొచ్చిన, సాఫ్ట్వేర్ వాళ్ళను, బిజినెస్ వాళ్ళను తీసుకొచ్చాము. వాళ్ళ బయోడేటాలు అనేటివి నీకు చెప్తాను. ఒకసారి మన ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, చూడండి. మీ అందరి కోసం ఆర్యవైశ్యలో ఫస్ట్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1993, హైట్ 5.7 ఉంటారు. ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ MBA చేశారు. ప్రజెంట్ బ్యాంక్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు. 50,000 శాలరీ అనేది వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్, నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంటూరు. వీళ్ళ రిక్వైర్మెంట్ సో విన్నారు కదండి, ఈ అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయ్ అండి. మరి నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి చూడడానికి కొంచెం చామంచాయిగానే ఉంటాడు, కాకపోతే అమ్మాయి కూడా అంతే చామంచాయిగా ఉండి చూడ్డానికి ముఖం కలగా ఉంటే చాలు అని మాత్రమే అనుకున్నారు వీళ్ళు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అందులోనూ బ్యాంక్ లో జాబ్ చేసే అబ్బాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. ఆర్యవైశ్యలో మరో అబ్బాయిని తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత ప్యాకేజీలో ఉన్నారు అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ అబ్బాయి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/1/1991, హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 50,000 సంపాదిస్తుండు. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్, వీళ్ళ నెగిటివ్ కూడా హైదరాబాద్. విన్నారు కదండి, ఈ అబ్బాయి డిప్లొమా కంప్లీట్ చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారండి. వీళ్ళు ఉండేది ఇక్కడే హైదరాబాద్ షాద్ నగర్ లో ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. నిజామాబాద్ లో వీళ్ళకి 5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది, ఓన్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ మాత్రం రెంట్ కే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే నిజామాబాద్ కాబట్టి తెలంగాణ. సో మాకు తెలంగాణ ప్రొఫైల్స్ అయినా పర్వాలేదు, ఏపీ ప్రొఫైల్స్ అయినా పర్వాలేదండి, కాకపోతే అమ్మాయి మంచిగా ఉండే అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని తీసుకొచ్చేసామండి. మరి ఆ అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నాడు, ఎంత ప్యాకేజీలో ఉన్నాడు, మరి అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా, లేదంటే బిజినెస్ చేస్తున్నారా అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/3/1991, హైట్ 5.8 ఉంటారు. ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. బిజినెస్ అనాలిసిస్ట్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి 55 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి బెంగళూరు. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ కూడా హైలోనే ఉన్నాయి. సో విన్నారు కదండి, ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే 55 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి ఈ అబ్బాయి. అందులోనూ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. బెంగళూరులో జాబ్ చేసే అమ్మాయి అయితే అబ్బాయికి అంటే బెంగళూరులో జాబ్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది అనే, ఇద్దరికి జాబ్ పర్పస్ లా బాగుంటుంది అని వీళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. వీళ్ళు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అనండి, అవతల అమ్మాయి సైడ్ కూడా సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో 55 లక్షల ప్యాకేజీ కోసం అమ్మాయిల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీ అందరి కోసమేనండి. ఈ అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మీరు మరో అబ్బాయి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. నువ్వు చెప్పినట్టుగా నేను మరో అబ్బాయిని ఆర్యవైశ్య నుండి తీసుకొచ్చాను. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1983, లేట్ మ్యాచ్ ఈ అబ్బాయిది. ఈ అబ్బాయి హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. సో విన్నారు కదండి, ఈ అబ్బాయి కాలేజీలో లెక్చరర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి మంచి ప్యాకేజీలో కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. లేదు అనుకుంటే OCBCలో అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నామండి. క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు అండి. అలాగే అమ్మాయి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. అంటే ఇంటర్ చేసినా డిగ్రీ చేసినా పర్వాలేదు, అమ్మాయి జాబ్ చేసినా చేయకపోయినా ఇలాంటి మంచిగా ఆలోచించే అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి పూర్తిగా మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/7/1987, హైట్ వచ్చేసి 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ MTech చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వరంగల్, కానీ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. వీళ్ళ రిక్వైర్మెంట్
నవ్య మాటల్లో విందాం. సో విన్నారు కదండి, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్, కాకపోతే అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మాకు ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి, ఇంటర్ వరకు చదివిన, డిగ్రీ వరకు చదివినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. సో మరో అబ్బాయిని, మరి మన జ్యోతి మేడం గారు ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చింది అనే పూర్తి వివరాల గురించి ఈ రోజు మేడం మాటల్లోనే మనం తెలుసుకుందాం. నేను ఈ రోజు సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/3/1997, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వల్లది హైదరాబాదే. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు, 18 lakhs ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అమ్మాయి డిగ్రీ చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదండి, అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ లో ఉండే అమ్మాయినే కోరుకుంటున్నారు. మరి వీళ్ళ రిక్వైర్ అంటే హైదరాబాద్ సైడ్ అని అంటే ఏపీ అయినా తెలంగాణ అయినా పర్వాలేదండి, అమ్మాయి కొంచెం మంచిగా ఉండే అమ్మాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ప్రతిరోజు మీరు కూడా ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతిరోజు మీరు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.